కాంగ్రెస్ లోకి ఈటల కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ జరిగింది. బీసీ సీఎం అభ్యర్థి చేరుతారని పోస్ట్ చేసిన స్పోక్స్ పర్సన్ బీజేపీ నేత హుజరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ మరింత బలాన్ని చేకూర్చినట్లు అయిపోయింది. త్వరలో కాంగ్రెస్ లోకి తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి చేరబోతున్నారంటూ సామ రామ్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే పార్టీ హ్యాండిల్ నుంచి ఆ వ్యక్తి ఎవరనే లీక్ ఇచ్చారు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అంటూ ట్వీట్ చేశారు. బీజేపీలో 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్ మాత్రమే కావడం గమనార్హం. దీంతో ఇది సంచలనంగా మారింది. రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ప్రచారమే నిజమవుతుందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఈటల తాను పార్టీ మారబోయే ప్రసక్తే లేదని గతంలోనే స్పష్టం చేశారు. అయినా ఈ చర్చ జరగడం గమనార్హం. అయితే ఇది కేవలం అక్కడి వరకే పరిమితం కాకుండా సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో ఎక్స్లో జరిగినటువంటి పోస్ట్ వరకే పరిమితం కాకుండా మొన్న జరిగినటువంటి అమిత్ షా మీటింగ్లో కూడా అమిత్ షా హైదరాబాద్కి వచ్చినటువంటి సమావేశంలో కూడా మాట్లాడుతూ అట్లాంటి ప్రచారాలు జరగద్దు ఇక నుండి. ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు విభేదాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఇంతకుముందు విజయశాంతి పార్టీ నుండి బయటకు పోవడానికి కారణం బీజేపీలో ఉన్నటువంటి కుమ్ములాటలే. అలాగే మంత్రి వివేక్ గారు కూడా ఈరోజు బయటకు పోవడానికి కారణం అందులో ఉన్న కుమ్ములాటలే. టికెట్ల విషయంలో కూడా కొంతమంది అంటే కొత్తగా వచ్చినటువంటి యువ నాయకులు కూడా బయటకు పోయేటువంటి ప్రయత్నం జరిగింది. మరి అట్లాంటి పేరున్న నాయకులు బయటకు పోవడానికి ప్రధాన కారణం నాయకుల తప్పిదాలే. కాబట్టి అట్లాంటి తప్పిదాలు ఇంకోసారి జరగద్దు. ముఖ్యంగా పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరు కూడా ఇట్లాంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పినట్టు జరుగుతుంది. ఏది ఏమైనా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానీ అరవింద్ కానీ లేదంటే అటు పోతే బండి సంజయ్ కానీ వాళ్ళ స్థానం నుండి పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు ఆ పోటీ చేసేటువంటి స్థానంలో క్లియర్ అయిపోయినాయి. మరి మిగతా స్థానంలో ఎవరిని పెడతారు ఏంది అనే కోణంలో ఈటల రాజేందర్ కూడా సరైన టికెట్ దొరుకుతుందా లేదా అనే విషయంలో కూడా ఆయన అందులో ఆశాభావంగా లేడు. కాబట్టి బయటకు వస్తారనే విషయం అయితే హుజరాబాద్లో ముఖ్యంగా ఈటల రాజేందర్కి సంబంధించిన సన్నిహితులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఎందుకంటే హుజరాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నాడు. మరి బీఆర్ఎస్ నేతగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి విషయంలో ఈరోజు జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే ఆయన పార్టీలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాగా సన్నిహితులుగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడని ఆశించినప్పటికీ ఆయన విషయంలో అలాంటి నిర్ణయం జరగలేదు. కాబట్టి ఈటల రాజేందర్ని అందులోకి తీసుకునేది ఉంటే తప్పకుండా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో బలోపేతం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మళ్ళీ ఆయనకు సీరియస్గా 6 సార్లు ఎమ్మెల్యే గెలవడము, మినిస్టర్గా పనిచేసినటువంటి ఆ వ్యక్తి, అలాగే తెలంగాణ ఉద్యమంలో మంచి పేరున్న నాయకుడు, హుజరాబాద్తోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మందికి దగ్గర సన్నిహితుడిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ లాంటి నాయకుడు కాంగ్రెస్లోకి వస్తే మరింత బలం చేకూరుతుంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఆయన లాంటి నాయకుడు ఉండేది ఉంటే ఎక్కువ అవకాశాలు జరుగుతాయని చెప్పేసి ముఖ్యంగా బీసీలకు సంబంధించిన విషయంలో ముదిరాజులకు సంబంధించిన విషయంలో లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందు ముదిరాజుల ఆత్మగౌరవ సభ పేరుతో జరిగినటువంటి సభల్లో కూడా మొత్తానికైతే బీసీలకు సంబంధించిన నాయకుడుగా ఈటల రాజేందర్ కనబడ్డాడు. మరి ఆయన ఓటమి తర్వాత చాలా మంది బీసీలు నిరాశకు గురైనటువంటి క్రమంలో మళ్ళీ ఆయన కొత్త పార్టీ పెట్టినా లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఆ బీసీలకు ఒక చైతన్యం వచ్చేటువంటి అవకాశం, అంటే వాళ్ళందరూ సంతోషంగా వీలయ్యేటువంటి అవకాశం ముఖ్యంగా ముదిరాజులకి సరైన స్థానం దక్కుతుందనే కోణంలో కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా మొత్తానికైతే ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం ఏంది అనేది కూడా ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఆయన చేరితే మాత్రం తప్పకుండా ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారా లేదంటే ఏదో ఒకటి ఇచ్చి ఆయనకు మంత్రి పదవి ఇస్తారనే ఆశలు కూడా హుజరాబాద్లో చాలా మంది మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది.